డాక్టర్ గారు, నాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఇంతవరకు సంతానం లేదు. మా ఆవిడ ఇంతవరకు 4 సార్లు చిన్న ఆపరేషన్ చేయించుకుంది. ఫలితం లేదు. మా చుట్టాలావిడికి చిన్న ఆపరేషన్ చేయించుకున్న వెంటనే కడుపు వచ్చింది. మరి మా ఆవిడికి రాకపోవడం ఏమిటి? చిన్న ఆపరేషన్ చేయడం వల్ల కడుపు రావడం ఉండదండి. ఇప్పుడు వీళ్ళ ఆవిడకి 4 సార్లు చిన్న ఆపరేషన్ చేయించి అంటాడు. అంటే చిన్న ఆపరేషన్ అంటే డైలటేషన్ క్యూరటాచ్, డిఎన్సి అంటారు. దాన్ని చిన్న ఆపరేషన్ అంటారు. చిన్న ఆపరేషన్ చేయడం వల్ల కాదు, ఎప్పుడైనా పిల్లలు పుట్టలేదంటే ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరిని పూర్తిగా పరీక్ష చేయాలండి. మగవాళ్ళల్లో వీర్య కణాలు తగినంత ఉన్నాయి లేదా, అలాగే తగిన కదలిక ఉందా లేదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళలోనే లోపం అనుకుంటారు. దట్ రాంగ్. ఎందుకంటే సంతానం కలిగిన దంపతుల్ని మనం 100 మంది తీసుకుంటే వాళ్ళల్లో 1/3 ఆడవాళ్ళ లోపం, ఇంకో 1/3 మగవాళ్ళ లోపం, ఇంకో 1/3 ఇద్దరిలో లోపం ఉంటుంది. అంచేత ఎప్పుడైనా పిల్లలు పుట్టకపోయినట్లయితే భార్యాభర్త ఇద్దరూ పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ప్రధానంగా జరిగేది ఏంటి? మగవాళ్ళల్లో వీర్య కణాలు తగ్గించలేవు. అసలు ముందు అడగాల్సిన ఇద్దరు సెక్స్లో పాల్గొంటున్నారా లేదా అని. చాలామంది మాకు పెళ్ళి అయిందండి, 5 సంవత్సరాలు పిల్లలు లేరని వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకొస్తారు. వాళ్ళ అమ్మాయి నాన్నగా తీసుకొస్తారు, అమ్మ తీసుకొస్తుంది. ముఖ్యంగా పెళ్ళి 5 ఏళ్ళు లేదండి పిల్లలు. ఇంత తీరా చూస్తే అసలు సెక్స్లో పాల్గొరు, ఓన్లీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏంటి అంటే మనం అడిగితే అంతే, వాళ్ళు అంతే అలాగే గడిపేస్తుంటారు. పిల్లలు వద్దనుకున్నామని అంటారు ఒకళ్ళు, లేదా మా ఆయన చేయట్లేదు నేను నోరు చూస్తున్నానని అంటారు వాళ్ళు. అంటే సెక్స్లో మీరు రెగ్యులర్ పాల్గొన్నారు. లేదు కొంతమంది అయితే నెలకు 1-2 సార్లు 2-3 సార్లు పాల్గొంటారు. నెల మొత్తం మీద 2-3 సార్లు పాల్గొంటారు. స్త్రీలో నెలకు ఒకసారి అన్నమిడి రోజు. ఆ అన్నమిడి రోజుల్లో సెక్స్లో పాల్గొనరుకోండి, తర్వాత రోజులు ఎన్ని పాల్గొన్న ఫలితం ఏంటి? అంచేత కనీసం రోజు విడిచి సెక్స్, ముఖ్యంగా నెల మధ్యలో తప్పకుండా పాల్గొవాలి. 80% స్త్రీలలో మెన్సెస్ మధ్యకాలంలో అన్నం విడుదల ఉంటుంది. మెన్సెస్ మధ్యకాలం అంటే మెన్సెస్ అయినా 12 రోజు నుంచి 16 రోజుల మధ్య అన్నం విడుదల అవుతుంది. ఆ రోజులో కనీసం రోజైనా సెక్స్లో పాల్గొవాలి. రోజు విడిచి రోజైనా సెక్స్లో పాల్గొనాలి. వీళ్ళు ఆ రోజుల్లో కొంచెం పాల్గొరు. చూస్తానే చాలామంది నెల మొత్తం 2 సార్లు 3 సార్లు 4 సార్లు పాల్గొంటారండి. అన్నవిడితో పాల్గొ 5 ఏళ్ళు అలాగే జరుగుతుంటే పిల్లలు ఎక్కడ పుడతారు? అన్నవిడిన రోజులు ఇప్పుడు పాల్గొరు వాళ్ళు. అందుకని సెక్స్లో అసలు వాళ్ళు ఎలా పాల్గొంటున్నారు, అసలు సెక్స్లో పాల్గొంటున్నారా లేదని ఫస్ట్ ప్రశ్న వేయాలి ఎవరినైనా సరే. రెండోది నెలలో ఎన్నిసార్లు పాల్గొంటున్నారు, ఏ టైంలో పాల్గొంటున్నారు అనేది కావాలి. అలాగే వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండో మగవాళ్ళలో వీర్య కణాలు తగినంత ఉన్నాయా? ఉన్నాయి. కదలిక ఎలా ఉంది? 2. 3 అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి. కొంతమందికి వీర్య కణాలు ఫుల్గా ఉంటాయి, కదలిక కొంత ఉంటాయి, కానీ అసాధారణ కణాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అసాధారణ కణాలు ప్రెగ్నెన్సీ రాదు. అంటే మగవాడి యొక్క వీర్యాన్ని పూర్తిగా పరీక్ష చేయాలి. ఇక ఆడవాళ్ళు తీసుకుంటే వాళ్ళల్లో అన్నం విడుదల ఎలా ఉంది, అన్నం విడుదల ఉందా లేదా. పీసీఓడి ఉంటే అన్నం విడుదల ఉండదు. చాలామంది లేడీలో పీసీఓడి ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అన్నం విడుదల ఉండదు. ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమందికి ట్యూబల్ బ్లాక్ ఉంటుంది, కొంతమంది గర్భాశయం చిన్నదిగా ఉంటుంది, ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. ఈ రకరకాల కారణాలు ఉంటాయండి. అంచేత ఇద్దరిని తరవు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లు మా చుట్టాలవాడికి ఆ చిన్న ఆపరేషన్ చేస్తే పిల్లలు పుట్టారు, మా ఆవిడికి 4 సార్లు చేసిన పిల్లలు పుట్టలేదు అంటారు. ఇక్కడ ఆయనలో లోపం ఉండొచ్చు, ఆవిడలో లోపం. ఈయన గురించి చెప్పనే లేదు, ఈయనకి వీరికైనా అలానే చెప్పలేదు. అంచేత ఇప్పుడు ఆ చుట్టాలవాడికి ఒకసారి జైన్ చేసి వచ్చంటే కొంతమందికి ఏంటంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర సర్వైకల్ కెనాల్ అంటాం. అంటే ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గర సన్న సూది దూరే అంత బెద్దం ఉంటుందండి, అంత ఉంటుందండి సూది దూరం. అది కొంచెం చాలా ముడిసిపోయి ఉంటుంది, టైట్గా ఉంటుంది. అలా దాంట్లో వీరికణాలు ఆ తేలికలు ఆవిడకి వెళ్ళవు, గర్భాశయంకి వెళ్ళవు, చాలా టైట్గా ఉంటుంది. అలాంటి కేసుల్లో ఎవరైనా డైలటేషన్ చేసినట్లయితే, అది గుర్తించి డైలటేషన్ చేసినట్లయితే గర్భం వచ్చేసి. ఎందుకని? వీరికణాలు చక్కగా సఫిషియెంట్గా లోపలికి వెళ్తాయి. వీరికణాలు 1-2 వెళ్తే సరిపోయి సఫిషియెంట్గా వెళ్ళాలి లోపలికి, గర్భాశయంలోకి వెళ్ళాలి. తగ్గినన్ని వీరికణాలు లోపలికి వెళ్ళాలి. కొంతమందికి చెప్తాక గర్భాశయ దిగు భాగంలో గర్భాశయం అంటే గర్భాశయ ముఖద్వారం అంటాం,
సర్విక్స్ అంటాం, అది చాలా క్లోజ్ మూసిపోయి ఉంటుంది. అసలు లోపలికి దారి చాలా నేరోగా ఉంటుంది. అలాంటి కేసులో చిన్నప్పటి నుంచి ఆ డైలటేషన్ అంటే వెడల్పు చేసినట్టే వీరికైనా తిరిగి వెళ్ళిపోతే వెంటనే గర్భం వచ్చేస్తుంది. అంచేత ఆడ చుట్టాలడికి చిన్నప్పటి చేయగానే 6 నెలల్లో నెల తప్పిందంటే అర్థం ఏంటి? అది మూసుకుపోయింది, అది దానివల్ల తెలుసుకోవడం అయిపోయింది, వీరికైనా వెళ్ళిపోయి గర్భం వచ్చేసింది. అంచేత ప్రతి ఒక్కటి థరోగా పరీక్ష చేయాలండి. పరీక్ష చేస్తేనే కారణం ఏంటి తెలిసి కారణం చికిత్స. ఎప్పుడైనా సరే కారణం ఏమిటి, ఎందుకు ఏమిటి అనేది పరిశీలించడం అవసరం. అప్పుడు ఎలా ఏం చేయాలి అనేది కావాలి. ఆ రకంగా చేస్తే గర్భం రావడం. చివరికి ఏమి కుదరకపోతే ఇంకా ఐవీఎఫ్ వెళ్ళాల్సిందే, ఐవీఎఫ్ వెళ్ళి చేయించుకోవాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.